మమ్మల్ని ఇక్కడికి పిలిచి గౌరవించినందుకు మీ అందరికీ కూడా మా ఇద్దరి తరఫున ధన్యవాదాలు. ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఉమెన్స్ డే అంటే ఎందుకని మహిళలకి ఒక అంటే ఒక కంపెనీలో పనిచేసే 15,000 మంది మహిళలు వాళ్ళకున్న సమస్యలకి వాళ్ళందరూ కూడా న్యూయార్క్లో బట్టల కంపెనీలో పనిచేసే మహిళలందరూ కూడా మార్చి 8వ తారీఖున ఒక ఉద్యమం చేస్తారు. 15,000 మంది మహిళలు ఒక్కసారిగా బయటకు వస్తే అప్పుడు మొత్తం దేశం మొత్తం కదిలి వాళ్ళ సమస్యలు తీర్చి ఏంటి ఆడవాళ్ళకు ఉండే సమస్యలు మగవాళ్ళతో సమానంగా పని చేయించుకుంటారు, కానీ జీతం మాత్రం ఆడవాళ్ళకి తక్కువ జీతం వాళ్ళకి మళ్ళీ ఈ ప్రసూతి సెలవులు కానీ మిగతా ఏదైనా హెల్త్ బాగోకపోతే సెలవులు కానీ ఇలాంటివి ఏమి ఉండవు అన్నమాట. అలాంటప్పుడు మహిళలుగా వాళ్ళ ఎంతో బాధపడుతూ బాగోపోయినా సెలవు పెట్టినా కూడా వాళ్ళకి జీతాలు కట్ చేసేవాళ్ళు. ఇట్లాగ వాళ్ళు పడి ఏం చేశారంటే 15,000 మంది కూడా ఒకే మాట మీద వచ్చి అందరూ కలిసి పోరాటం చేస్తే వాళ్ళ సమస్యలు సాధించుకున్నారు. అట్లాగే ఇది ఎందుకు మహిళా దినోత్సవం అంతర్జాతీయంగా ఎంత ప్రత్యేకమైంది ఎందుకనంటే ఆ 15,000 మంది యొక్క ఈ ఐకమత్యం వాళ్ళందరూ కలిసి కూడా ఒకే మాట మీదకి వచ్చి వాళ్ళందరూ ఐక్యతగా నిలబడితే వాళ్ళ సమస్యలను సాధించుకున్నారు. అదే ఐక్యతకి గుర్తుగా ఈరోజు 8 మార్చి 8 అనేది అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. అంటే ఏంటి, ఒక సమస్య ఎవరన్నా ఒక్కళ్ళే పోరాడితే ఎవ్వరూ పట్టించుకోరు. వాళ్ళొక్కళ్ళే వెళ్ళి అడిగారనుకోండి వాళ్ళని చులకనగా చూస్తారు. ఇంతమందికి లేని సమస్య మీ ఒక్కళ్ళకే వచ్చిందా అని చెప్పేసి తక్కువ చేస్తారు. అందుకనే ఎక్కడైనా సరే ఐకమత్యంలో పోరాడితే ఖచ్చితంగా వాళ్ళ సమస్యలు పరిష్కరించబడతాయి. అట్లాగే మనం కూడా ఆడవాళ్ళుగా ఈ మహిళా దినోత్సవంలో ఈ రోజున పురస్కరించుకొని ఒకటి ఏదైనా సమస్య వస్తే అందరం కలిసి పోరాడడం నేర్చుకోవాలి. ఏదైనా సరే ఇళ్ళలో సమస్య అవనివ్వండి, బయట సమస్యలు అవనివ్వండి, ఏదైనా సరే ఒకళ్ళకి ఒకళ్ళు తోడు. ఆడవాళ్ళ బాధ ఆడవాళ్ళే అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇంకొకళ్ళకి సమస్య వచ్చినప్పుడు నాకెందుకు అనుకోకుండా అందరూ కలిసి సంఘటితంగా పోరాడితే ఖచ్చితంగా వాళ్ళ సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. అట్లాగే అక్కళ్ళు చేస్తున్న ఈ ఎన్జిఓ తరఫున గమన ఎన్జిఓ తరఫున మరి పిల్లలకి స్టడీ సెంటర్ పెట్టడం కూడా చాలా మంచి విషయమే కదా. చక్కగా పిల్లలకి చదువు చెప్పడం తర్వాత పిల్లలకి అవసరమైన విషయాలు మేము అంగన్వాడీలకి స్కూళ్ళకి వెళ్ళి కూడా పిల్లలకి ఆ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి వాళ్ళు అలాంటి సందర్భాలు వస్తే వాళ్ళు తప్పించుకోవాలి అనే విషయాల గురించి మేము స్కూళ్ళకి వెళ్ళి ఇస్తాం. అట్లాగే వీళ్ళు కూడా ఆడపిల్లలకి నడుచుకోవాలి ఏంటనేది వాళ్ళు కూడా తెలియజేస్తున్నారు. వాళ్ళ ఎన్జిఓ సంస్థను కూడా మేము అభినందిస్తున్నాము. అట్లాగే మీకున్న ఇబ్బందులు కానీ మీకున్న సమస్యలు కానీ అంగన్వాడీ టీచర్కి కానీ లేదా నాకైనా నా నెంబర్ తమ దగ్గర ఉంటుంది. మీకు తెలుసు చాలాసార్లు మీ ఏరియాలో వచ్చాను కొన్ని సమస్యలప్పుడు. అట్లాగే బాల్య వివాహాలు కానీ ఆడపిల్లల మీద ఏదైనా అత్యాచారాలు జరిగినప్పుడు కానీ వాళ్ళకి ఏదైనా ఇబ్బందికరంగా ఉండటం కానీ ఈ బహిరంగంగా తాగటము లేదా ఆడపిల్లలను అల్లరి పెట్టడం అట్లాంటి ఇబ్బందులు ఏదైనా జరిగినా కూడా మాకు మీరు నేరుగా ఫోన్ చేయండి. మా ఏరియాలో ఎలా ఉంది అని అంటే ఖచ్చితంగా మేము ఎస్ఐ గారికి వెంటనే ఫోన్ చేసి వాళ్ళని పోలీసులను ఇక్కడ పంపించడం కూడా జరిగింది. తర్వాత ఈ వరకట్న వేధింపులు ఇంకా ఉన్నాయి, కొన్ని చోట్ల ఉన్నాయి, అన్ని చోట్ల ఉన్నాయని కాదు. కొన్ని చోట్ల ఉన్నప్పుడు వరకట్న వేధింపుల గురించి కానీ ఆడపిల్లల సమస్యలు ఏమైనా ఉన్నా కూడా తర్వాత భార్యాభర్తల మధ్య ఏదైనా సమస్యలు వచ్చి విడిపోయి దూరంగా ఉండటం గొడవల వల్ల అట్లాగే ఏమైనా సమస్యలు ఉన్నా కూడా మీరు మాకు చెప్పొచ్చమ్మా. చెప్తే దానికి తగిన పరిష్కారం కూడా మేము చూపిస్తాం. అంటే మనకి ఒక టీం ఉంది, కౌన్సిలింగ్ సెషను. ఇట్లా భర్తలు హెరాస్ చేసేవాళ్ళు కానీ
పుట్టింటికి పంపించేసేవాళ్ళు. ఆడపిల్లలు పుట్టారని ఇబ్బంది పెట్టడం, కట్నాలు తేలేదని ఇబ్బంది పెట్టి ఆడపిల్లలు పుట్టింటికి పంపించడం, ఇలాంటి ఏదైనా గొడవలు ఉంటే మాకు చెప్పండి. ఖచ్చితంగా దీనికి మనకి ఒక టీం ఉన్నారు, కౌన్సిలరు, తర్వాత ఒక కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు, లాయరు, ఇట్లాగా ఒక టీం ఉంటారు. ఒక ఎన్జిఓ తరఫు నుంచి వాళ్ళు కూడా వస్తారండి, వృక్షపాడు నుంచి వస్తారు. వాళ్ళు ఫ్యామిలీ కౌన్సిలింగ్ మెయిన్. ఇళ్లలో ఆడపిల్లలు మాట వినకపోయినా, ఆడపిల్లల సమస్యలైనా కూడా మీరు ఏదైనా సమస్య ఉంటే చెప్పవచ్చు. అది మన వల్ల అయినంత వరకు దానికి పరిష్కారం చూపిస్తాము. తర్వాత ఇంకా ఏమైనా మీకు ఇబ్బందులు ఉంటే కూడా సచివాలయం ఇక్కడే కదా, సచివాలయానికి ఒక్క అడుగు మీరు వచ్చి సచివాలయంలోనే చెప్పవచ్చు. తర్వాత మీ పరిసరాలు మీరు పరిశుభ్రంగా ఉంచుకోండి. ఎక్కడ మురుగునీరు నిల్వ ఉండకుండా, చెత్త చెదారం ఎక్కడ ఒక చోట వేసి అట్లాగా పరిశుభ్రంగా లేకుండా, ఇవన్నీ కూడా మాకెందుకులే అని మనం అనుకోకూడదు. ఎందుకంటే ఇంట్లో అనారోగ్యాలు వస్తే ఎవరు పడతారు చెప్పండి? పిల్లలకి వచ్చినా, భర్తకు వచ్చినా, లేదా